నమస్తే. ఈరోజు మనం క్యాలెండర్ సంబంధించి ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. రెపిటేషన్ ఇయర్స్, ఏ ఇయర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ బండ రవిపాలరెడ్డి. సో ఈరోజు క్యాలెండర్లో ఏ ఇయర్ ఎప్పుడు రిపీట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మీ అందరికీ తెలిసిందే వాట్ ఈస్ ఆర్డర్ ఇయర్ అండ్ వాట్ ఈస్ లీప్ ఇయర్. ఆర్డర్ ఇయర్ అంటే 365 రోజులు ఉంటాయి. ఇది లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏదైనా ఒక సంవత్సరము 4 చేత భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుంది. ఉదాహరణకి 2004, 2008, 2012, 2016 శతాబ్దాల విషయంలో 400 చేత భాగించబడితేనే అది లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం రిపిటేషన్ ఆఫ్ ఇయర్స్. సో ఉదాహరణకి గతంలో ఒక క్వశ్చన్ అడిగారు, 2005 అనేది క్రింది వాటిలో ఏ సంవత్సరాన్ని పోలి ఉంటుంది అని గతంలో అడిగారు. దానికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి? 2009, ఆప్షన్ బి 2010, ఆప్షన్ సి 2011, ఆప్షన్ డి 2012. జనరల్గా అందరూ ఏ విధంగా చేస్తారు? 2005 అనేది ఆర్డినరీ ఇయర్ కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా ఆర్డినరీ ఇయర్ అయి ఉండాలి. ఇందులో 2012 మాత్రమే లీప్ ఇయర్ కాబట్టి అది తప్పు ఆన్సర్ అవుతుంది. మరి ఈ మిగిలిన మూడులో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? 2005 జనవరి 1 కనుక్కోవాలి. తర్వాత 2009, 2010, 2011 జనవరి 1 కూడా కనుక్కోవాలి. అందులో ఏదో ఒకటి మాత్రమే 2005ని పోలి ఉంటుంది, అది ఆన్సర్ అవుతుంది. ఇది పూర్తిగా చేయాలంటే మీకు కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఇక పైన అదంతా అవసరం లేదు. మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పబోతున్నాను. మీకు బయట మార్కెట్లో ఏ పుస్తకంలో కూడా ఈ సీక్రెట్ అనేది మీకు లభించదు. దీనికి ఆన్సర్ ఏంటంటే 2011 2005 సంవత్సరాన్ని పోలి ఉన్న క్యాలెండర్ ఏంటిది? 2011. 3 సెకండ్లలో చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి ఒక టెక్నిక్ ఉంది. మీరు ఒక 4 నెంబర్స్ని గుర్తుంచుకోండి. ఏంటి ఆ 4 నెంబర్స్ అంటే 6, 11, 11, 28. 6, 11, 11, 28 అని 4 నెంబర్లు గుర్తుంచుకోండి చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో ఏదైనా ఒక ఇయర్ లీప్ ఇయర్ +1 అయితే అది నెక్స్ట్ 6 ఇయర్కి పోలి ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని పోలి ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే 2005 అనేది లీప్ ఇయర్ +1 ఫామ్ లో ఉంది. అంటే 2005 అనేది 2005 + 6 ఎంత? 2011. అంటే 2005 క్యాలెండరు 2011 క్యాలెండరు రెండు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకి 2005లో మీ బర్త్డే మండే అయితే 2011లో కూడా మండే అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక ఇయర్ లీప్ ఇయర్ +2 అయితే అది నెక్స్ట్ 11th ఇయర్కి సమానంగా ఉంటుంది. ఉదాహరణకి ఏంటి అంటే 2006 అనేది లీప్ ఇయర్ +2 ఫామ్ లో ఉంది. 2004 అనేది లీప్ ఇయర్, సో లీప్ ఇయర్ +2 ఫామ్ లో ఉంది. సో 2006 అనేది దేని పోలి ఉంటుంది అంటే 2006 + 11 2017. అంటే 2006 క్యాలెండరు 2017 క్యాలెండరు రెండు ఒకే విధంగా ఉంటాయి. ఏదైనా ఒక ఇయర్ లీప్ ఇయర్ +3 అయితే అది కూడా నెక్స్ట్ 11th ఇయర్ని పోలి ఉంటుంది. అంటే ఉదాహరణకి 2007 తీసుకోండి. 2007 అనేది లీప్ ఇయర్ +3 ఫామ్ లో ఉంది. 2004 అనేది లీప్ ఇయర్, సో 2004 + 3 లీప్ ఇయర్ +3 ఉంది. కాబట్టి 2007 అనేది 2007 + 11 ఎంత అవుతుంది? 2018 పోలి ఉంటుంది. అంటే 2007, 2018 రెండు క్యాలెండర్లు ఒకే విధంగా ఉంటాయి. మరి ఏదైనా ఒక ఇయర్ లీప్ ఇయర్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ లీప్ ఇయర్ ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్టర్ 28 ఇయర్. లీప్ ఇయర్ అనేది తర్వాత 28 సంవత్సరాలతో తర్వాత వచ్చేదాన్ని పోలి ఉంటుంది. ఉదాహరణకి 2008 తీసుకోండి. 2008 అనేది లీప్ ఇయర్. 2008 అనేది లీప్ ఇయర్. సో 2008 క్యాలెండర్ దేని పోలి ఉంటుంది? 2008 + 28 సో ఎంత? 2036 పోలి ఉంటుంది. సో 2008 క్యాలెండరు 2036 క్యాలెండరు రెండు ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మరి ఏంటి ఆ మినహాయింపులు చూద్దాం మనం.
దానికన్నా ముందు మినహాయింపుల కన్నా ముందు నేను కొన్ని ఇయర్స్ ఇస్తాను, అది మీరు ఏ సంవత్సరానికి పోలి ఉంటుందో కనుక్కునే ప్రయత్నం చేయండి. సో ఏంటి ఆ ఇయర్స్? ఉదాహరణకి 2016 2016 అనేది ఇది లీప్ ఇయర్. సో కాబట్టి 2016 ప్లస్ 28 ఎంత అవుతుంది? 2044. 2016 అనే క్యాలెండరు 2044 అనే క్యాలెండర్ని పోలి ఉంటుంది. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చూడండి, 1992 ఇది కూడా లీప్ ఇయర్, ఇది కూడా లీప్ ఇయర్. సో 1992 దేని పోలి ఉంటుంది అంటే దానికి 28 కలపండి, 28 కలపండి అంటే ఎంత అవుతుంది? 2020. 1992 క్యాలెండర్ ఈజ్ సేమ్ యాజ్ 2020. అదేవిధంగా 1763 1763 క్యాలెండర్ దేని పోలి ఉంటుంది అంటే ఇది ఎలా ఉంది? లీప్ ఇయర్ ప్లస్ 3 లాగా ఉంది. 1760 అనేది లీప్ ఇయర్ ప్లస్ 3గా ఉంది. కాబట్టి ఈ 1763 దేని పోలి ఉంటుంది? లీప్ ఇయర్ ప్లస్ 3 అయితే 11 యాడ్ చేయాలని చెప్పాను. అంటే ఇది 1763 ప్లస్ 11 1774ని పోలి ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ చూడండి, 1796 అనేది ఇది లీప్ ఇయర్ అండి. 1796 లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ దేని పోలి ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, ప్రతి లీప్ ఇయర్ కూడా నెక్స్ట్ 28 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని పోలి ఉంటుంది అని చెప్పాను. కానీ ఇక్కడ 28 యాడ్ చేసే తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది అంటే 1796 తర్వాత నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు రావాలి? 1800 రావాలి. కానీ 1800 అనేది లీప్ ఇయర్ కాదు. సో ఎప్పుడైనా కూడా ఒక లీప్ ఇయర్ని నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 28 యాడ్ చేస్తాము. కానీ అలా యాడ్ చేసే సందర్భంలో నాన్ లీప్ ఇయర్ సెంచరీని మీరు క్రాస్ అవుతున్నట్లయితే, ఎప్పుడు నాన్ లీప్ ఇయర్ సెంచరీని క్రాస్ అవుతున్నట్లయితే 28 యాడ్ చేయకూడదు, అప్పుడు 12 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 1992 అన్నాను. 92 అనేది లీప్ ఇయర్, దీనికి 28 యాడ్ చేసాము. 28 యాడ్ చేసేటప్పుడు 2000 అనేది సెంచరీ, 2000 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇబ్బంది లేదు, 2020 కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. కానీ 1796 తర్వాత 4 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ రావాలి. కానీ 1800 అనేది లీప్ ఇయర్ కాదు. ఎందుకు కాదు? శతాబ్దాల విషయంలో 400 చేత భాగించబడితేనే అది లీప్ ఇయర్ అవుతుందని చెప్పాము. సో కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ 28 యాడ్ చేసేటప్పుడు, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎప్పుడైనా ఇక్కడ 28 యాడ్ చేసేటప్పుడు నాన్ లీప్ ఇయర్ సెంచరీని క్రాస్ అవుతే అప్పుడు 28 యాడ్ చేయకూడదు. అలాంటి సందర్భాల్లో 12 యాడ్ చేయాలి. సో అంటే ఇప్పుడు 1796 అనేది దేనికి సమానంగా ఉంటుంది? ప్లస్ 12 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1808. అంటే 1796 క్యాలెండరు 1808 క్యాలెండరు రెండు ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూడండి, 1772 ఇది కూడా లీప్ ఇయరే. మన ఫార్ములా ప్రకారం ఏంటి? లీప్ ఇయర్ అనేది ప్రతి 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది అని చెప్పాము. కానీ ఇక్కడ కూడా చిన్న మినహాయింపు ఉంది. ఏంటి ఆ మినహాయింపు అంటే, ఇది లీప్ ఇయర్, మన ఫార్ములా ప్రకారము 28 కలపాలి. 28 కలిపితే ఎంత అవుతుంది? 1800 అవుతుంది. 1772 లీప్ ఇయర్ ఖచ్చితంగా లీప్ ఇయర్ తోటి సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ 1800 అనేది లీప్ ఇయర్ కాదు కదా, మరి ఈ రెండు సమానం ఎలా అవుతాయి? ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా ఒక లీప్ ఇయర్కి మీరు 28 కలిపితే నాన్ లీప్ ఇయర్ సెంచరీ వస్తుందో అప్పుడు దానికి అదనంగా మరొక 12 కలపాలి. అప్పుడు 1812 అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం టోటల్ ఎంత యాడ్ చేసాము? 28 ప్లస్ 12 అంటే 40 యాడ్ చేయడం జరిగింది. ఈ రెండు మినహాయింపులు మీరు చూసుకోండి. మళ్ళీ చూడండి, ఎప్పుడైనా ఒక లీప్ ఇయర్ని నెక్స్ట్ దేంతో పోలి ఉంటుంది అన్నప్పుడు 28 యాడ్ చేస్తే నాన్ లీప్ ఇయర్ సెంచరీ క్రాస్ అవుతున్నట్లయితే 12 యాడ్ చేయాలి. ఒకవేళ లీప్ ఇయర్కి 28 యాడ్ చేస్తే నాన్ లీప్ ఇయర్ సెంచరీ ఎగ్జాక్ట్లీ వస్తే అప్పుడు ఎక్స్ట్రా 12 యాడ్ చేయాలి. 12 అంటే
28 ప్లస్ 12 40 యాడ్ చేస్తున్న అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి, ప్రతి ఇయర్ కూడా ఆఫ్టర్ 6th ఇయర్ పోలి ఉంటుంది, లేదా ఆఫ్టర్ 11th ఇయర్ పోలి ఉంటుంది, లేదా ఆఫ్టర్ 12th ఇయర్ పోలి ఉంటుంది, లేదా ఆఫ్టర్ 28th ఇయర్ పోలి ఉంటుంది, లేదా ఆఫ్టర్ 40th ఇయర్ పోలి ఉంటుంది. ఇందులో రెగ్యులర్ కేసెస్ ఏంది, +4 +11 +28 అనేది రెగ్యులర్ కేసెస్. స్పెషల్ కేసెస్ ఏంటి అంటే +12 +40. సో రెగ్యులర్ గా మన యొక్క వీడియోస్ చూస్తుండండి, రెగ్యులర్ గా మన క్లాసెస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సదా మీ విజయాన్ని కోరుకున్న మీ డాక్టర్ బండా రవిపాల్ రెడ్డి. థ్యాంక్ యూ.